అప్డేట్ చూద్దాం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లను భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన అంటూ వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. కోవిడ్ సమయంలో తీవ్ర సంక్షోభం ఉన్నా మనం సాకులు చూపలేదు అన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎంఓ నుంచి ప్రతి కార్యాలయంలోనూ మేనిఫెస్టో పెట్టామన్నారు. 99% హామీలను అమలు చేశామన్నారు వైఎస్ జగన్. మేలు చేశాం కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామన్నారు. కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు కుట్రలకు తలొగ్గక కొంతమంది విలువలు చాటారన్నారు. విలువలు పాటించిన వారికి సెల్యూట్ చేస్తున్నా అన్నారు వైఎస్ జగన్. ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాబు పాలనకు మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి ఉందన్నారు ఆయన. ఏ ఇంటికైనా వెళ్లి ఇది చేశామని టీడీపీ వాళ్ళు ధైర్యంగా చెప్పగలరా అని నిలదీశారు వైఎస్ జగన్. సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారనే భయం కూటమి నేతల్లో ఉందన్నారు. మహానాడు పెద్ద డ్రామా అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారని అన్నారు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అంటూ జగన్ ఎద్దేవా చేశారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడమే నిజమైన సత్తా అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కడపలో మహానాడు పెట్టి జగన్ను తిట్టడం సత్తానా అంటూ మండిపడ్డారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 143 హామీలను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టారు. ఉచిత బస్సు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని జగన్ చెప్పారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏడాది కాలంగా రైతు భరోసా లేదన్నారు. ధాన్యం సహా ఏ పంటకు కనీస మద్దతు ధర లేదని తెలిపారు. రైతు బతుకు దళారీ పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, కవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కీలకమైన అంశాల గురించి వైఎస్ జగన్ ప్రస్తావన చేశారు. ప్రధానంగా కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి మహానాడు కార్యక్రమం గురించి కూడా వైఎస్ జగన్ మాట్లాడారు. ఏదైతే మహానాడు పేరుతో కడపలో నిర్వహిస్తున్నారో ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా అంటూ అపహాస్యం చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు ముఖ్యంగా ఈ కడప వెళ్ళి అక్కడేదో పెద్ద సత్తా చాడుతున్నట్టుగా ఫోజులు ఇస్తున్నటువంటి చంద్రబాబు నిజానికి మహానాడులో ఫోజులు ఇవ్వడం కాదు, నిజంగా సత్తా ఉంటే ఇచ్చినటువంటి హామీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమలు చేయాలి, అప్పుడే సత్తా చాటినటువంటి కూడా వైఎస్ జగన్ సవాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజానికి గడిచిన సంవత్సర కాలంగా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని నేపథ్యంలో మీ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఇది చేసామని చెప్పుకునేటువంటి దమ్ము ధైర్యం ఉందా అంటూ కూడా జగన్ ప్రశ్నించారు. కానీ గతంలో 5 సంవత్సరాల పాటు మేము పరిపాలన చేసినప్పుడు అనేక హామీలు మొత్తం కూడా పూర్తి చేసాం. మేనిఫెస్టోలో 99.5% అమలు చేసాం. కాబట్టి ఇప్పుడు కూడా మేము ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళగలం. కానీ చంద్రబాబు తన నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఇంటికి పంపించగలరు అంటూ కూడా సవాల్ చేసినటువంటి పరిస్థితి. కేవలం కడపలో మహానాడు పెట్టడం ద్వారా జగన్ను తిట్టేందుకే ఈ కార్యక్రమం పెట్టారు తప్ప వేరే ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని కార్యక్రమంగా మహానాడు ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడిన పరిస్థితి. ఇది కాకుండా ఈ జరుగుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కూడా వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రధానంగా అసలు ఎక్కడ కూడా ఏదైతే పల్నాడు జిల్లాలో జరిగినటువంటి జంట హత్యలకు సంబంధించి అక్కడ జోలకండి బ్రహ్మారెడ్డి అనుచరులే ఈ హత్యలో పాల్గొన్నటువంటి విషయం కానీ వారి వాహనం దొరికింది, తర్వాత
హత్య జరిగినప్పుడు ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చివరికి విచారణ జరిపినటువంటి ఎస్పీ సైతం ఇందులో తెలుగుదేశం పార్టీ గ్రూప్ మధ్య ఆధిపత్య పోరు కారణంగానే హత్యలు జరిగాయని చాలా స్పష్టంగా ప్రకటించినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుని మీద కేసులు పెట్టడం అనేది ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యం కాక మరేంటంటూ కూడా ప్రశ్నించారు. అట్లాగే ఇల్లీగల్గా ఎలాంటి మైనింగ్ జరగకపోయినా కూడా జరిగినట్టుగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసులు పెట్టి అరెస్టులు చేసినటువంటి వైనంతో పాటు తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినటువంటి కేసు సంబంధించి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు నమోదు చేసినటువంటి వైనం చూసిన తర్వాత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారి మీద అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేసేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారంటూ కూడా వైఎస్ జగన్ ఆరోపణలు అయితే చేశారు. జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి గురించి కూడా స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడుతూ రానున్న రోజుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కరి సంగతి తెలుస్తామంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. వారికి సంబంధించినటువంటి పేర్లను గుర్తుపెట్టుకోవాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి తెలుస్తామంటూ కూడా వైఎస్ జగన్ చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కవిత.